ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమల తిరుపతి దేవస్థానములు. ఇక మనం చక్కగా వేదాలు, ఆగమాలు, స్మార్తాలు ఇవన్నీ కూడా అధ్యాపన చేస్తూ సంస్కృత సాహిత్యాన్ని కూడా అధ్యాపన చేస్తున్నాం. సంస్కృత సాహిత్యంలో మనం బోధిస్తున్నటువంటి విషయాలన్నీ కూడాను క్రమంగా తెలుసుకున్నాం. ఇంతకుముందు వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానం అంటే వ్యాకరణ శాస్త్ర పరిచయాన్ని మనం ఎలాగైతే ఇస్తున్నామో ఆ విషయాల్ని కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే వేదం కానీ ఆగమం కానీ స్మార్థం కానీ చదివే విద్యార్థులకి శాస్త్రముల యొక్క పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి శాస్త్రం అంతా కూడా చదవాలంటే ఈ ఉన్న కాస్ట్ డ్యూరేషన్లో అయ్యే పని కాదు కనుక తర్వాత వారు పూర్తిగా శాస్త్రం చదువుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా ఆ శాస్త్రముల యొక్క పరిచయాన్ని మనం ఇస్తున్నాం. దాంట్లో వ్యాకరణ శాస్త్రం యొక్క పరిచయం ఇచ్చాం, అలాగే జ్యోతిష్ శాస్త్రం యొక్క పరిచయం ఇచ్చాం, అలాగే తర్కశాస్త్రం యొక్క పరిచయం ఇచ్చాం, మీమాంసా శాస్త్రం యొక్క పరిచయాన్ని కూడా మనం బోధిస్తున్నాం. దాంట్లో ఇప్పుడు మనం చక్కగా మరి అసలు సాహిత్యంలోనే ప్రధానమైనటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కావ్యములు, నాటకములు అని. కాబట్టి దాంట్లో కావ్యాల కంటే కూడా నాటకాలు చాలా గొప్పగా ఉంటాయని ఒక పెద్దలే చెప్పారు. కావ్యేషు నాటకం రమ్యం అని. కావ్యాలంటే రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం ఇటువంటి మహాకావ్యములు అన్నమాట. కావ్యముల కంటే కూడాను నాటకములు అనేటువంటి చాలా గొప్పవి. కావ్యేషు నాటకం రమ్యం, తత్ర రమ్య శకుంతల అటువంటి నాటకాలు కూడా కాళిదాస మహాకవి రచించాడు. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం అటువంటి ఆ వృత్తాంతాలన్నీ కూడాను ఆయన రచించాడు. దాంట్లో ఆయన రచించినటువంటి 3 మహా నాటకములలో ఆ దృశ్యకావ్యములలో ప్రధానమైనటువంటిది అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి మహాకావ్యం. అభిజ్ఞాన శాకుంతలంలో కూడాను 4వ అంకం చాలా గొప్పదేని. కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్యా శకుంతల తత్రాపిచ చతుర్థవంక తత్ర శ్లోక చతుష్టయం అని అంటారు. అంటే ఒక గొప్పదైనటువంటి ఆ కణ్వాశ్రమం నుంచి శకుంతలాదేవిని దుష్యంత మహారాజు దగ్గరికి ఆ కణ్వ మహాముని తన శిష్యులతోటి పరిచారకులతోటి సాగనంపే విషయం అంతా కూడా చాలా గొప్పగా అక్కడ వర్ణింపబడింది. అంటే ఈ కావ్యానికి మూలం మహాభారతమే. ప్రతిదానికి కూడా ఈ కావ్య నాటక అలంకారములన్నీ కూడా ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణ ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో ఉండేటువంటి విషయాన్ని సులభంగా సరళంగా మనకు అందించేటటువంటి గొప్ప గ్రంథాలు అన్నమాట. అటువంటి ఆ గ్రంథాల్లో అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటిది చాలా ప్రధానమైంది. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో ఉండేటటువంటి ఆ శ్లోకాల్ని అవన్నీ కూడా మన అధ్యాపకులు చక్కగా ఇప్పుడు విద్యార్థులకి పాఠం చెప్తున్నారు. దాన్ని మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మన భారతీయ సంస్కృతికి, మన సనాతన ధర్మానికి ఆధారభూతమైనటువంటివి వేదములు. అలాగే మనం పుట్టినప్పటి నుండి అంత్యము వరకు కూడా, చివరి వరకు కూడా మన జీవితమును సంస్కరించేటటువంటివి స్మార్తములు. గృహారాధన, దేవాలయంలో ఆరాధన మొదలైన పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసి ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని తెలియజేసేవి ఆగమములు. అయితే వేదాలు, ఆగమాలు, స్మార్తాలు ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. కావున ఈ వైదిక విద్యలను అభ్యసించేటటువంటి విద్యార్థులందరికీ కూడా సంస్కృతం చదవటం అనేది
తప్పనిసరి సంస్కృతం చదవడం ద్వారా ఈ వేద విద్యలను అభ్యసించడం సులభతరము, అలాగే సార్థకము కూడా అవుతుంది. వేద విద్యలు పాయసము వంటివైతే అభ్యసించేటటువంటి విద్యార్థులు దానిని ఆస్వాదించేటటువంటి రసజ్ఞులై ఉండాలి. అలా కాకుండా విద్యలను కేవలం కంఠస్థం చేస్తూ అభ్యసిస్తూ ఉన్నట్లయితే పాయసములో గరిటెలాగా, అంటే గరిటె ఎప్పుడు పాయసంలోనే ఉంటుంది కానీ పాయసము యొక్క రుచి ఆ గరిటెకు తెలియదు. అలాగే ఈ వేద విద్యలన్నీ కూడా కంఠస్థం చేసి అభ్యసించినప్పటికీ కూడా వాటి యొక్క అర్థము తెలుసుకున్నప్పుడు మరింతగా అవి మనసుకు పడతాయి, మరింతగా ఉత్తేజాన్ని కలగజేస్తాయి, మరింతగా సార్థకం అవుతాయి. ఈ విధంగా వేద విద్యలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేయడానికి సంస్కృతం అత్యంత ఆవశ్యకము. అందుకనే మన ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేదాగమ దివ్య ప్రబంధ స్మార్తములతో పాటుగా విద్యార్థులందరికీ సంస్కృతము కూడా నేర్పించడం జరుగుతూ ఉన్నది. మరి అందులో ఇప్పుడు సంస్కృతాధ్యయనంలో భాగంగా మహాకవి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలోని 4వ అంకాన్ని అధ్యయనం చేసుకుంటున్నాము. కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్య శకుంతల తత్రాపి చతుర్థోంక తత్ర శ్లోక చతుష్టయం అని అంటారు పెద్దలు. సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యాలన్నింటిలోనూ కూడా దృశ్యకావ్యమైనటువంటి నాటకము చాలా రమ్యంగా ఉంటుంది. ఎందుకంటే కళ్ళకు కట్టినట్లుగా ఉండడం ద్వారా వినేటటువంటి శ్రోతలకు, ప్రేక్షకులకు ఎంతో గొప్ప అనుభూతి అనేది కలుగుతుంది. అటువంటి నాటకాలన్నింటిలోనూ కూడా మహాకవి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం చాలా రమ్యమైనటువంటిది అని అన్నారు. ఆ రమ్యమైన అభిజ్ఞాన శాకుంతలంలో చతుర్థోంకము మరింత రమ్యమైనది అని చెప్పారు. ఇందులో ఉన్నటువంటి ఈ శ్లోక చతుష్టయాన్ని చూచినట్లయితే శకుంతలను కణ్వ మహర్షి తమ ఆశ్రమం నుండి దుష్యంతుడి దగ్గరకు పంపించేటటువంటి సందర్భంలో తండ్రి యొక్క మనస్సు ఎంతగా వ్యాకులత చెందుతుంది అంటే, ఒక కూతురిని అత్తవారింటికి పంపించేటటువంటి సందర్భంలో తండ్రి యొక్క మనస్సు ఎంతగా వ్యాకులత చెందుతుంది అనే విషయాన్ని చెబుతూ శకుంతలను పంపించేటటువంటి సందర్భంలో తన మనస్సులో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరుస్తూ కణ్వ మహర్షి విధంగా అంటాడు. నేను చెబుతాను, మీరు పలకండి. యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుషః చింతా జడం దర్శనం వైక్లవ్యం మమ తావదీ దృశమిదం స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథం ను తనయా విశ్లేష దుఃఖైః నవైః. శకుంతల తన పతి ఇంటికి వెళుతున్నది అనే ఈ ఆలోచనతోటే ఆమె అక్కడ ఏ విధంగా ఉండబోతున్నది, ఏ విధంగా ఉంటుందో అనే బాధతోటి నా మనసు అంతా కూడా వ్యాకులతతో నిండిపోయింది. ఉపికి వస్తున్నటువంటి ఆవేదనతోటి కంఠము గద్గదమైపోయింది. అలాగే ఆమె గురించి ఆలోచిస్తూ ఉండడం ద్వారా చూస్తున్నాను కానీ ఏమీ కనిపించడం లేదు, చూపు మందగిస్తూ ఉన్నది. మరి అడవిలో తపస్సు చేసుకునేటటువంటి మహర్షినైన నాకే, అంటే
మహర్షులు అంటే శమధమాదులన్నీ కూడా కలిగినటువంటి వారు, రాగద్వేషాలవన్నీ కూడా లేనటువంటి వారు. ఇటువంటి మహర్షినైనటువంటి నాకే కుమార్తెను ఇలా భర్త దగ్గరకు అత్తవారింటికి పంపిస్తూ ఉంటే ఇంతటి బాధ కలుగుతూ ఉంటే, మరి సాధారణమైనటువంటి సాంసారిక జీవితంలో ఉన్నటువంటి గృహస్థులు ఇంకెంతగా బాధపడుతూ ఉంటారో కదా అని కణవ మహర్షి తన బాధని ఈ విధంగా వ్యక్తపరిచారు. కావ్య నాటకములు, ఆ నాటకాలు చాలా గొప్పవి. నాటకంలో అభిజ్ఞాన శాకుంతలం అనేది చాలా గొప్పదని, ఆ విషయాన్ని గురించి తెలుసుకుని అభిజ్ఞాన శాకుంతలాన్ని అధ్యాపకులు పాఠం చెప్తున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం అనేటటువంటివి 3 అద్భుతమైన నాటకాలు కాళిదాస మహాకవి రచించాడు. అంతకు పూర్వం కాళిదాస మహాకవి అద్భుతమైనటువంటి 3 కావ్యాలు రచించాడు. అవే రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం అనేటటువంటివి. వీటినే కాళిదాస త్రయము అని అంటారు. ఆ నాటకాలు కూడా కాళిదాస త్రయము, ఈ కావ్యములు కూడా కాళిదాస త్రయం అన్నమాట. ఆ కాళిదాస మహాకవి రచించినటువంటి కావ్యాల్లో మొట్టమొదటిగా సాహిత్య విద్యార్థులు అధ్యయనం చేయవలసినటువంటిది రఘువంశం అనే మహాకావ్యం. దీనికి శ్రీమద్ రామాయణమే మూలం. ఆది కావ్యం శ్రీమద్ రామాయణం, ఆదికవి వాల్మీకి మహర్షి. ఆయన యొక్క పంథాన్ని, ఆయన యొక్క బాణిని, ఆయన యొక్క కవితా సౌందర్యాన్ని, ఆయన యొక్క కవిత్వాన్ని అవలంబనం చేసుకునే తర్వాత ఈ మహానుభావులందరూ కూడాను లోకంలో కావ్య రచన చేశారు. కాబట్టి కాళిదాస మహాకవి రఘువంశమని పేరు పెట్టాడు. రఘుమహారాజు. రఘుమహారాజు అంటే ఈ వంశంలో ప్రధానమైనటువంటి వాడనమాట. అంటే దిలీప చక్రవర్తి యొక్క కుమారుడు రఘుమహారాజు. ఆయన్ని ప్రధానంగా చేసుకుని వర్ణించాడు కనుక ఈ కావ్యానికి రఘువంశమని పేరు పెట్టాడు. రఘు యొక్క వంశంలో తర్వాత కాలంలో ఆవిర్భవించిన పరమ పురుషుడు కనుక ఆయనకి రాఘవ అని పేరు అన్నమాట. అటువంటి రఘువంశం అనే మహాకావ్యాన్ని కాళిదాస మహాకవి అద్భుతంగా ఆయన ప్రారంభించాడు, రచించాడు. సాహిత్య విద్యార్థులకు ప్రధానమైనటువంటి గ్రంథం అది. అందులో 19 సర్గలు ఉన్నాయి. 1-2 సర్గలు చదివినా ఎంతో జ్ఞానం వస్తుందన్నమాట. మొట్టమొదటి శ్లోకమే కాళిదాస మహాకవి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని ఆయన ఆ మంగళాచరణ శ్లోకం చేశాడు. అంటే ఏదన్నా ఒక మంచి పని ఆరంభించేటప్పుడు భగవంతుడికి నమస్కరించాలి. కాళిదాస మహాకవి అన్నాడు, ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తున్నాను అన్నారు. ఎందుకని పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అంటే మనకు శబ్దార్థ జ్ఞానం కావాలి. శబ్దములు, అర్థములు, ప్రతి అర్థాన్ని చెప్పేటటువంటి ఒక శబ్దం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. లోకంలో శబ్దములన్నీ కూడా ఎవరి యొక్క స్వరూపములు అంటే పార్వతీదేవి యొక్క స్వరూపములు. అర్థములన్నీ కూడాను పరమేశ్వరుని యొక్క స్వరూపములు. కాబట్టి శబ్దార్థములు అవినాభావ సంబంధంతో కలిసి ఉంటాయి. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు కూడా అర్ధనారీశ్వర స్వరూపంగా ఉంటారు. కాబట్టి శబ్దార్థముల వలె నిత్య సంబంధం కలిగినటువంటి పార్వతీ పరమేశ్వరుని కనుక మనం నమస్కరించినట్లయితే శబ్దార్థ పరిజ్ఞానం అనేటటువంటిది మనకు సమగ్రంగా లభిస్తుంది అనే విషయాన్ని చెప్పాడు కాళిదాస మహాకవి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులు ఎవరయ్యా అంటే జగత్తుకే మాతాపితరులు. పితరవు అనే ఒకే పదంలో చెప్పేశాడు. పితరవు అంటే మాతాచ పితాచ పితరౌ, ఏకశేష సమాసము అని అంటారు దాన్ని. అంటే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పితరవు అనేటువంటి ఒకానొక పేరుతోనే చెప్పుకొచ్చాడు. ఇది ఎవరికి తల్లిదండ్రులయ్యా? జగత్తుకంతా కూడాను వారే తల్లిదండ్రులు. సృష్టి అంతా కూడా వారి యొక్క అనుగ్రహంతోనే ప్రారంభమైంది, వారి యొక్క అనుగ్రహంతోనే లభిస్తోంది. దేవతలందరూ కూడా వారి యొక్క సంతతిలోని వారే. జగతః పితరౌ, జగత్తు సృష్టిలో అందరికీ కూడాను మూలం ఎవరు అంటే ఆది దంపతులు, అనాది దంపతులు, ఆదర్శ దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి లక్ష్మీనారాయణులైనా, వాణీ హిరణ్య గర్భులైన, శచీ పురంధరులైన, అరుంధతి వశిష్ఠులైన ఎవరిని మనం నమస్కరించుకున్నా వీరందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే జగతః పితరౌ. అంటే సంస్కృత సాహిత్యంలో మనం మొట్టమొదట ప్రారంభించాల్సింది
సంస్కృత సాహిత్యం చదువుకోవాలి. సంస్కృత మూలభూతమైనటువంటి సంస్కృతంలో ఉన్న ఏ విద్య మనకు రావాలన్నా కాళిదాస మహాకవి రచించినటువంటి ఈ శ్లోకాన్ని మనం చదవాల్సిందే, అధ్యయనం చేయాల్సిందే. అదే మనకు ప్రారంభ శ్లోకం అన్నమాట. మహాకవి గొప్పగా అన్న విషయం ఏమిటంటే వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని అన్నాడు. ఈ కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం మొట్టమొదటి సర్గలో చక్కగా గోసేవ చేయాలి, గోవుల్ని గనక మనం సంరక్షించి పూజించినట్లయితే సత్సంతాన సౌభాగ్యం కలుగుతుందనే విషయాన్ని చక్కగా ప్రతిపాదన చేశారు. అలా గోసేవ చేయబట్టే దిలీప మహారాజుకి రఘు అనేటటువంటి గొప్ప మహాపురుషుడు ఆవిర్భవించాడు. ఆయన పేరుతోనే రామచంద్రమూర్తి ఆవిర్భవించినప్పటికీ వంశానికి రఘువంశం అనేటువంటి పేరు ఆచంద్ర తారార్కం నిలిచింది అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడనమాట. అటువంటి రఘువంశ మహాకావ్యం గురించి మన యొక్క అధ్యాపకులు విద్యార్థులకు పాఠం చెప్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా పరిశీలన చేద్దాం. శ్రీ రామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని శ్రీ వాల్మీకి మహర్షి శ్రీ రామాయణం అనే ఆది కావ్యంలో అనుగ్రహించారు. దాన్ని అనుసరించి ఎన్నో కావ్యాలు వచ్చాయి. దాంట్లో ప్రథమమైన మహాకావ్యం రఘువంశ మహాకావ్యం. కాళిదాసు అనే మహాకవిచే రచింపబడినది ఇది. ఈ కావ్యంలో మొదటి సర్గం ఆ రఘువంశ ప్రజల యొక్క గుణ వైభవాల్ని చెప్తుంది. సోహమా జన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్రక్షితీశానాం ఆనాకరథవర్త్మనాం సోహమా జన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్రక్షితీశానాం ఆనాకరథవర్త్మనాం యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాలప్రబోధినాం యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాలప్రబోధినాం త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటిగా అధ్యయనం చేయవలసినటువంటిది శబ్దమంజరి. శబ్దములు అంటే రామశబ్దం, హరిశబ్దం, శంభు శబ్దం, ఈ విధంగా రమాశబ్దం, జ్ఞానశబ్దం, ఇవన్నీ కూడా మనకు అన్నీ మనం మాట్లాడేటటువంటి మాటలు. అంటే మనం ఏ మాటలైతే మాట్లాడుతున్నామో ఇవి శబ్దముల యొక్క సమూహములు. అంటే కొన్ని శబ్దాలు కలిస్తే అది ఒక వాక్యం అవుతుంది, కొన్ని వాక్యాలు కలిస్తే అది ఒక విషయం అవుతుంది, ఇటువంటి విషయాలు కొన్ని కలిస్తే ఒక పాఠం అవుతుంది, పాఠాలు కొన్ని కలిస్తే ఒక గ్రంథం అవుతుంది, గ్రంథాలు కొన్ని అయితే ఒక వాంగ్మయం అవుతుంది, ఒక విద్య అవుతుంది. ఆ విధంగా అన్నమాట. కాబట్టి మొట్టమొదట ఉండేది ఏమిటి అంటే శబ్దం. అంటే మనం రాముడు అన్నాం. రాముడు గొప్ప చక్రవర్తి, రాముడు రావణుడిని సంహరించాడు, రాముడు యొక్క దాసుడు ఆంజనేయ స్వామి, ఈ విధంగా మనం అంటాం. రాముడు అని మనం తెలుగులో అంటున్నాం.
దీని సంస్కృతంలో ఏమిటి ఈ యొక్క రాముడు అనే పదాన్ని చెప్పేటటువంటిది రామః అనేటటువంటి పదం అన్నమాట. రామః అనేటువంటి శబ్దాన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తాము అంటే రామచంద్రమూర్తిని గురించి ఒకప్పుడు సంబోధిస్తాం, ఓ రామా అని అంటాం. అలాగే రాముడు చాలా గొప్ప మహాపురుషుడు అని అంటాం. అలాగే రాముడిని సీతాదేవి వరించింది అని అంటాం. ఇటువంటి విషయాలన్నీ కూడా వీటనే విభక్తులోని అంటారు. దాన్నే రామః అంటే రాముడు, హే రామ అంటే రాముడిని సంబోధన. అలాగే రామం అంటే రాముడిని అని అర్థం అన్నమాట. రామేణ అంటే రాముని చేత, రామాయ అంటే రాముని కొరకు, రామాత్ అంటే రాముడి నుంచి, రామస్య అంటే రాముని యొక్క, రామే అంటే రాముని యందు. శబ్దమంజరి అనేటువంటి గ్రంథం ద్వారా మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి రామః రామౌ రామాః అని అంటాం. అంటే మన లోకంలో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ కూడాను మనం మాట్లాడే పదాలు, మన యొక్క అభిప్రాయాల్ని ఇతరులకి తెలియపరిచేటువంటి విధానంలో ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ మూలభూతమైనటువంటి శబ్దమంజరిని మనం చక్కగా విద్యార్థులకి బోధిస్తున్నాం. పండితులు చక్కగా అధ్యాపన చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు మనం కాసేపు శ్రవణం చేద్దాం. మనం సంస్కృత భాషను నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఏ విధంగా తెలుగులో మాట్లాడుతూ ఉన్నామో అదేవిధంగా సంస్కృతంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాముడు ఊరికి వెళ్ళాడు, ఇది వాక్యం. ఏం వాక్యం? రాముడు ఊరికి వెళ్ళాడు. ఇక్కడ క్రియ ఏంటి? వెళ్ళటం. క్రియ ఏంటి? వెళ్ళటం. ఎవరు చేశారు? రాముడు. కాబట్టి క్రియను ఎవడు చేశాడో అతను కర్త. క్రియను ఎవడు చేశాడో అతను కర్త. ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఊరికి అనేది కర్మ. సంస్కృతంలో కర్త ఎవడైతే ఉంటాడో అతను ప్రథమా విభక్తిలో ఉంటాడు. ఏ విభక్తిలో ఉంటాడు? ప్రథమా విభక్తి. మనకి మొత్తం ఎన్ని విభక్తులు ఉన్నాయి? 7 విభక్తులు ఉన్నాయి. సంబోధన విభక్తితో కలుపుకుని 8 విభక్తులు. మొత్తం ఎన్ని విభక్తులు మనకి? 8 విభక్తులు. దాంట్లో మొదటి విభక్తి ఏంటి? కర్త ఏ విభక్తిలో ఉంటాడు? ప్రథమా విభక్తి. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ ఏ విభక్తిలో ఉంటుంది? ద్వితీయ విభక్తి. ఇప్పుడు చెప్పండి, రాముడు ఊరికి వెళ్ళాడు అని చెప్పాలి. కర్త ఎవరు? రాముడు. ఏ విభక్తిలో ఉంటాడు? ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తిలో శబ్దం ఏమిటి? రామః. ఏమిటి ప్రథమా విభక్తిలో పదం? రామః. ఊరికి అని చెప్పడానికి, ఊరు అనటానికి గ్రామం అని పిలుస్తారు. గ్రామం యొక్క ద్వితీయ విభక్తి ఏమిటి? గ్రామం. రామః గ్రామం. వచ్చిందా లేదా? వెళుతున్నాడు అని చెప్పడానికి క్రియాపదం ఏమిటి? గచ్చతి. ఏంటి క్రియాపదం? గచ్చతి. ఇదే భూతకాలం చెప్పాలి అంటే అగచ్చత్. ఏంటి? అగచ్చత్. అగచ్చత్. ఇప్పుడు వాక్యం ఏమొచ్చింది? రామః గ్రామం అగచ్చత్. ఏం చెప్పుకున్నాం? రామః గ్రామం అగచ్చత్. అగచ్చత్ అంటే వెళ్ళాను. వెళ్ళడం అంటే భూతకాలం, ఎప్పుడో వెళ్ళాడు ఆయన. అగచ్చత్. ఎక్కడికి వెళ్ళాడు? ఊరికి. అక్కడ ద్వితీయ వస్తుంది. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో మనం బోధిస్తున్నటువంటి వైదిక విద్యలన్నీ కూడాను మనం పరిచయం చేసుకున్నాం. చివరిగా సంస్కృత సాహిత్యం యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఏ విద్య చదివినప్పటికీ, అంటే వైదిక విద్యలు చదివితేనే సంస్కృత సాహిత్యం చదవాలి అని అనుకోకర్లేదు. ఇంగ్లీష్ చదివినా, సైన్స్ చదివినా, ఏ విద్య చదివినప్పటికీ సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లయితే అందులో ఎంతో గొప్ప రాణింపు వస్తుందన్నమాట. అంటే సంస్కృత సాహిత్యం ద్వారా చదివేటటువంటి ఏ విద్య అయినా గొప్ప శక్తిని, గొప్ప అనుభూతిని, గొప్ప అర్థజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. అందువల్ల నుంచే ప్రాచీన కాలంలో కాదు, ఈ కాలంలో కూడా, ఆధునిక కాలంలో కూడా సంస్కృత సాహిత్యాన్ని ఒక ప్రధానమైనటువంటి విషయంగా తీసుకొని, పాఠ్యాంశంగా తీసుకుని బోధన చేయడం జరుగుతోంది. మన భారతదేశంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడాను, ఇతర దేశాల్లో కూడాను ప్రధానంగా
సంస్కృత సాహిత్యం గురించి పరిశోధన అధ్యయన అధ్యాపనాలు జరుగుతున్నాయి. ఇటువంటి గొప్పదైనటువంటి సంస్కృత సాహిత్యంతో కూడినటువంటి వేద ఆగమ స్మార్త ప్రబంధాలు చెప్తున్నటువంటి అనేక వేద విజ్ఞాన పీఠం శ్రీవారి యొక్క అనుగ్రహంతో ఇదే విధంగా పురోగమించాలి. విద్యార్థులందరూ కూడా చక్కగా ఉత్తీర్ణులై పండితులు కావాలి అని శ్రీవారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నారాయణాయ